సంపూర్ణేష్ బాబో లేకపోతే ఇంకెవరిదో కానీ కామెడీ బిట్ చూసాను, పేరు గుర్తులేదు సినిమాది కానీ కమెడియన్ ఎవరన్నది. దాంట్లో పెదరాయుడు సినిమాకి స్పూఫ్ లాగా అనమాట. ఒక్కొక్కళ్ళని బహిష్కరణ చేస్తూ ఉంటారు, అందరినీ బహిష్కరించి చివరికి వీళ్ళొక్కళ్ళే మిగిలిపోతారనమాట. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి అమెరికాది అవుతుందా? అందరి మీద టారిఫ్లు వేస్తాం, మా మీద టారిఫ్లు, మా వస్తువులు కొనేటటువంటి వాళ్ళు మా వస్తువుల మీద ఎక్కువ పన్నులు వేసే వాళ్ళందరి మీద మేము ఎక్కువ పన్నులు వేస్తాం ఏప్రిల్ 2వ తారీఖు నుంచి, అంటే రేపటి నుంచి అన్నటువంటిది చెప్పుకొచ్చినటువంటి అమెరికా పదే పదే విసిగిస్తున్నటువంటి వేళ ఇప్పటికే యూరప్ సమాజం దూరం అవుతుంది. యూరప్ సమాజం స్వయం వ్యక్తిత్వం వైపుకి అడుగులు వేసే ప్రయత్నం చేస్తోంది. స్వీయ ఎదుగుదల ఆలోచన ప్రారంభించింది. అమెరికా విధానాలకు విరుద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అక్కడ జరుగుతోంది. ఇదే సందర్భంలో దీన్ని క్యాష్ చేసుకోవడానికి చైనా రంగంలోకి దిగింది. చైనా మీద కూడా 10% కొన్ని వెరైటీస్ మీద, తర్వాత 20% పెంచాడు, కొన్నిటికి 25%, కొన్నిటికి 50% కూడా టారిఫ్లు వేసినటువంటి ట్రంప్ మీద కోపంతో ఉన్న చైనా ఇప్పుడు యూరప్ సమాజంలో ఆగ్రహంతో ఉన్నటువంటి జపాన్తో, అలాగే సౌత్ కొరియాతో, మొన్నటిదాకా అమెరికాతో అంటకాగి చివరికి ఉత్తర కొరియాతో లడాయి పెట్టుకున్నటువంటి సౌత్ కొరియా, ఈ ఇద్దరితో ఇప్పుడు చైనా సంబంధాలని బలోపేతం చేసుకుంటోంది. చైనా, జపాన్, సౌత్ కొరియాల మధ్యన ఒక అగ్రిమెంట్, రీజనల్ ట్రేడ్ సంబంధించి, అంటే వీళ్ళ వస్తువులు వాళ్ళ దగ్గర, వాళ్ళ వస్తువులు వీళ్ళ దగ్గర అమ్ముకునేటటువంటి ఒప్పందం మీదకి వచ్చింది.